ఆశయాలు మెచ్చి ఆయన నాయకత్వాన్ని మెచ్చి ఈ రోజున పార్టీలోకి చేస్తున్నటువంటి సతీష్ గారికి ఆయన అర్చనందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత భారీ ఎత్తున మరి ఈ రోజున ఆయన ఘన స్వాగతం పలికి ఈ రోజున ర్యాలీ ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా జనసేనకు సంబంధించినటువంటి పాత్ర ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ బలోపేతానికి మరింత ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో తప్పకుండా మరి గౌరవనీయులు పెద్దలు వల్లభనేని బాలస్వామి గారిని ఎంపీగా గెలిపించాలని, అదేవిధంగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను కూడా అందరూ కూడా ఆశీస్సులు అందజేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నిజంగా ఆశించినట్టుగా మరి ఉత్తమకి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా వేరే పరిణామాలు అనుకోండి, వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా అందరూ తెలిసి అయితే నేనేదో 5 కోట్లు ఇచ్చాను అది అంటారు, అది పూర్తిగా అవాస్తవం అండి. నేను ఇప్పటివరకు ఆ మాట నేను ఎక్కడ వెనుకోలేదు. అటువంటి రూమర్స్ ఏమైనా ఉంటే కానీ దయచేసి స్ప్రెడ్ చేయరు. దయచేసి ఆయన ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తి కాదు. వ్యాపారస్ గారు చాలా పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి అభివృద్ధి మార్గం తీసుకెళ్ళినటువంటి వ్యక్తి తప్ప ఎటువంటి కూడా అటువంటి ఆశించినటువంటి వ్యక్తి కాదు. నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నా కానీ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి గౌరవించినటువంటి వ్యక్తే కానీ అటువంటి వ్యక్తి కాదు. దయచేసి అటువంటి అంటే ఎవరు కూడా నమ్మని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై